ఇక ఒకటి అనుకుంటే ఇంకోటి అవడం అంటే మీకు తెలుసా? ఇవాళ తెలంగాణ అసెంబ్లీ జరిగిన తీరు చూస్తే అది క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకీ సభలో ఏం జరిగింది? ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సభ్యుల ఆందోళనల మధ్య ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బిల్లును ప్రవేశపెడితే అది పాస్ అయినట్టు ప్రకటించేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. The question is that the bill passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. సభ సమావేశం మీదైతే అక్కడ జరిగింది మరోటి. ద్రవ్య వినిమయ బిల్లుపై మొదలైన చర్చ పూర్తిగా సైడ్ ట్రాక్ లోకి వెళ్లిపోయింది. మూసీ ప్రాజెక్ట్, ఫార్మాసిటీ, ప్రభుత్వ పాలసీలు, వరుసగా జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, హాస్టల్స్ లో విద్యార్థుల ఇబ్బందులు, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి డిఫరెంట్ టాపిక్స్ డిస్కషన్ లోకి వచ్చేయడం సభలో మాటల వేడి పుట్టించాయి. ప్రతి అంశంపై విపక్షం విమర్శలు, అందుకు ప్రతిపక్షం నుంచి కౌంటర్లు ఆద్యంతం కొనసాగాయి. ఓ దశలో కేటీఆర్ వర్సెస్ రేవంత్ అన్నట్టుగా మాటల యుద్ధం నడిచింది. విద్యార్హతల విషయంలో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం నడిచింది. అయితే కేటీఆర్ కు కౌంటర్ గా బీఆర్ఎస్ మహిళా సభ్యులను ఉద్దేశిస్తూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు సభలో పెద్ద దుమారమై రేపాయని చెప్పొచ్చు. ఈ అంశం అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య యుద్ధానికి తెరలేపింది. తక్షణం రేవంత్ క్షమాపణ చెప్పాలంటూ వెల్లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ సభ్యులు. ఎంత చెప్పినా వినకపోవడంతో సభను కాసేపు వాయిదా వేశారు స్పీకర్. సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నాను. విరామం తర్వాత కూడా సభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన ఆపలేదు. రేవంత్ కు బదులు సభకు సమాధానమిచ్చిన భట్టి మరింత ఘాటు వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. బీఆర్ఎస్ సభ్యులు నిరసనను మరింత తీవ్రతరం చేశారు. సభ్యుల నినాదాల మధ్య ద్రవ్య వినిమయ బిల్లు పాస్ అయినట్టు ప్రకటించి సభను వాయిదా వేశారు స్పీకర్. గురువారం ఆగస్టు 1వ తేదీ 2024న ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశము అగుటకు సభను వాయిదా వేస్తున్నాను. అనంతరం మీడియా పాయింట్ దగ్గర కూడా హై డ్రామా నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావాలనే మీడియా పాయింట్ ను కబ్జా చేశారంటూ నిరసన తెలిపారు బీఆర్ఎస్ సభ్యులు. ఈ రచ్చ చివరకు సబితారెడ్డి కన్నీరు పెట్టేదాకా వెళ్లింది.